కార్ ఎగురుతుంది. రోడ్డు కూడా కనిపించలే నాకు. కార్ ఎందుకు చెప్పండి, నాకు నిజంగా రోడ్డు కనిపించలేదు. బ్లైండ్గా తోలుతున్నా నేను ఫస్ట్ గేర్లోనే. అది కూడా కార్ సౌండ్ వస్తుంది. దేవుడా అంటే గల్లే చూడండి ఎంత ఎట్లున్నాయో. ఇక దేవరకొండలో చాలా మంచిగా ఉంటాయి రోడ్లు. అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇంటింటి కూడా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. మళ్ళీ హారన్ పని చేయట్లేదు. అయినా కూడా మేమిద్దరం వేసుకొని వచ్చినాం కారు. ఇంత ధైర్యం గుండె ధైర్యం మాకు చాలా ఎక్కువ. మన పేరెంట్స్ కూడా అట్లనే ఉంటుంది. అవి వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడే హారన్ పని చేయట్లేదు అయినా. అయినా కూడా పోండి పోండి. సో గైస్, నేను దేవరకొండకి వచ్చిన తర్వాత దీని గురించి ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ టైం లేదు మనకు. సో ఈసారి కిల్లా ఎక్కలేదు. దీన్ని కిల్లా అంటారు. రాజుల కాలం అనమాట. రాజుల కాలం అంటే రాజుపేరు మనకు తెలియదు. బై గైస్. ఓకే, మేము ఇక్కడ ఆపుతున్నాం. మా సిరి హైపోథెటికల్ పాపం ఆటోమేటిక్గా ఆగుతుంది చూడండి కార్ ఆపకుండా. సరే ఓకే. హే గైస్, ఇప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది. చాలా హైపత్లో మా అక్క వాళ్ళని ఫుల్ టెన్షన్ పెట్టేసినాం నేను. ఇప్పుడు రిలాక్స్ అయినా. యాక్చువల్లీ ఇప్పుడు హైపత్ కావాలి, ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాద్ పోవాలి కాబట్టి. కాకపోతే తీద్దాం. ఇది కొండలు గైస్, దీని గురించి తీద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు మనం తీయట్లేము. మేమిద్దరమే వచ్చినాము. అసలు మమ్మల్ని ఎవరు తీస్తారో వీడియోలు కూడా తెలియదు. ఫోన్, బండి, ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. ఎవరు తీయాలి? నేనే ఒకసారి, నువ్వు ఒకసారి, నేను. అంతే ఇంకా ఒకరికొకరం. ఓకే గైస్, బాయ్. వీఆర్ మేకింగ్ ఏ మూవ్. పోతున్నాం. అయ్యో ఇజ్జత్ తీసింది గైస్ నాది. పాపం ఉన్నామంటున్నారు కానీ మనం ఉండట్లేము. మళ్ళీ వస్తే చోతక స్టాల్ పెట్టుకొని నేను వచ్చినప్పుడు నేను చూసినప్పుడు పక్క వస్తా. సరే గైస్, బాయ్. ఒక్కసారి అంటే ఐ అండర్స్టాండ్. ఇంకోసారి కూడా చూడండి చోతక ఎట్లా చేస్తున్నా. బాయ్ రా. హే గైస్, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము మళ్ళీ దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఒకటే లేన్లో పోతున్నాం. మనకు ఎంత వద్దురా నాయన అన్నా కూడా మనం వినమన్నమాట. చూడండి ఇట్లా ఆపాల్సి వస్తుంది. అసలు కనిపించలే. అయినా కూడా ఇంత కష్టం మీద ఎందుకు పోవాలి అని అంటారు ఆయన. బట్ ఇట్స్ ఓకే, చెప్పడం నేర్చుకోవాలి. ఏమైనా ప్రాబ్లం అంటే ఇట్లా ఆపాలి. వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఆగాలి. దట్స్ ఇట్. మనకంత ఆత్రం ఏం లేదు కదా. సో నిమ్మలంగా పోదాం అంతే. ఓకేనా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఒక నిమిషం చెప్తా మీకు. ఎదురు లారీ ఏం లేదనుకున్నావు. అంత ఏం లెక్క నిలబడ్డాడు పాపం. ఆయన దాంట్లో పోతుండు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది అంతా ఏమంటదంటే పోదామని అనుకుంటారు, కానీ వెనకాల ఇంకో బండి వస్తుంది. అది ఇతరులకు అవతలకు రెండింటికి అదే వర్తిస్తుంది అనమాట. ఇంకా మేము ఇబ్రహీంపట్నం కూడా రాలేదు. అంటే జస్ట్ 40 minutes అయింది అనుకోండి మేము స్టార్ట్ అయ్యి. టైం ఎంత అయింది మనకి? 6-8 అయింది. 6-8 అవుతుంది అంతే. ఇంకా మా కాలేజ్ వస్తలేదు ఏంది. మా కాలేజ్ వచ్చినాక వీడియో తీద్దామని అనుకుంటారు. ఇంకా వస్తలేదు మా కాలేజ్. సర్లే ఇంకా మెల్లగా పోదామని ఇంకా పోతున్నాం అనమాట. సో అంతే, ఇంకంతే గైస్. మా పండమ్మ చేతులకి పారాణి ఉంది. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు దేవరకొండలో ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయినా. చెప్పు. నేనేం డ్రైవ్ చేయట్లేదు యాక్చువల్లీ. నాకు ఇండికేషన్స్ అన్ని పక్కన కూర్చున్న ఇస్తారు అనమాట. ఎందుకు పండు? మంచి విషయం కదా అది. మామయ్య తోటి మరి నువ్వనే కాదు, ఇప్పుడు నా పక్కన ఎవరు కూర్చున్నా కూడా అదే ఇట్లావో ఇట్లావో ఉంది. అదే కొంచెం స్లో చేసుకో, బ్రేక్ వేసుకో. అసలు స్టీరింగ్ వాళ్ళ చేతులు ఉండాలి కానీ మన చేతులు ఉండాలి అంతే. మిగతా గైడెన్స్ అంతా ఆలోచిస్తారు అనమాట. అదే ఎవ్రీథింగ్. మనం పిల్లలు నడిపినప్పుడు పేరెంట్స్ అంతే అనుకోండి. సో అట్లా ఇప్పుడు చిట్టక్క నన్ను ఇండికేట్ చేస్తుంది. ముందర బండి నాకు కారు ఉంది ఆపుకో బ్రేక్ వేసుకో, 4th gear లో పోయి 3rd gear లో పోయి. సో అట్లా అనమాట. మొత్తానికి ఇంకా మంచిగా అక్క మాత్రం మంచిగా చిల్ అవుతుంది. ఈ ట్రిప్ ఏమో కానీ రోడ్ ట్రిప్ లాంగ్ డ్రైవ్ విత్ అక్క అన్నట్టుంది. అక్కడ చూడండి నాకు ఎట్లా ఫోకస్ పడుతుంది గైస్. నేను ఆ మిర్రర్ వైపు చూస్తున్నా, ఏమైనా నాకేం కనిపిస్తుంది. ఆ మిర్రర్ వైపు చూస్తుంది. సైడ్ తీసుకోమీ మెల్లగా పోవాలి. ఇక బండి ఉంది నిజంగానే. చూసినా గైస్, ఇజ్జత్ తీసి మా చిన్నకైతే. ఎందుకు తీస్తున్నావే? సేఫ్ అండ్ డ్రైవ్. మళ్ళీ కార్ మళ్ళీ అడుగు తీయాలి కదా మా అన్న, లేకుంటే తీయాడు కదా. అందుకని ఎంత ఒక కార్ వెనకాల ఒక కార్ పోవాలన్నమాట. ఒక కార్ ని ఫాలో కావాలి. సడన్ గా ఆ కార్ ఆగింది అనుకో, మనం కూడా ఆగాలి. ఆ కార్కి ఏమైనా అయింది అనుకో, ఇక చెప్పలేము. ఇంకా మనకి ఎట్లయితే ఏంటి అని మనం చెప్పలేము. అంతే, కొన్నిసార్లు బ్లైండ్ గా డ్రైవ్ చేయాలన్నమాట. ఆ కార్ ఇప్పుడు బ్రేక్ వేసుకుంది, మన కార్లో కూడా రెడ్ లైట్ పడుతుంది, మనం కూడా బ్రేక్ వేసుకోవాలి. అది ఆటోమేటిక్ న్యాచురల్ గా మైండ్ చెప్తూనే ఉంటది మమ్మీ. అన్ని ఇండికేటర్లు వేస్తూనే ఉంటాయి బండ్లు నడిపేటప్పుడు. చూడండి ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఎవ్వరు లేరు, మంచిగా కనిపిస్తుంది రోడ్డు నాకు ఇప్పుడు కనిపిస్తుంది. సో అట్లా రోడ్ ట్రిప్ ప్రతిసారి కార్లో ఉన్నప్పుడు ఏదో ఒక ముచ్చట మీకు పక్కా వస్తుంది. సో గైస్ స్టే ట్యూన్డ్. ఓకే, మళ్ళీ మా కాలేజ్ వచ్చినప్పుడు వీడియో తీస్తా. మమ్మీ డాన్స్ చెప్పవా? మీ డాన్స్? ఎస్, నేను చెప్పవా? డాన్స్ చేసినాం గైస్. ఈరోజు యాక్చువల్లీ సిరికి ప్రోగ్రామ్ ఉందని తెలుసు,
నేను అంటే నేనేం మైండ్ లో ఫిక్స్ కాలేదు చేద్దాము అని చెప్పి, అంటే నార్మల్ గా ఏముంది లేదు చేస్తాంలే అని అనుకున్నా. కానీ ఇంకా చేసేసిన, ఇంకా మనకి ఇంకా తీరా పోతే చేసేద్దాం, ఉన్న ఒక ఛాన్స్ అయితే మిస్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసేయాలన్నట్టు చేసేసినాం. ఇంకా సిరి నేను కలిసి చేసినాం. బాయ్ ఓకే బాయ్ వేదశ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ కి. మా కాలేజ్ వచ్చేసింది. ఏ కాలేజ్ రా నాయన అనుకోకండి, జస్ట్ శ్రీహిందూ కాలేజ్ అండి అంతే. అవును శ్రీహిందూ.